తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయింది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు టీఆర్ఎస్ కు జంప్ అయిపోయారు. పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పటికే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఉన్న ఒకరిద్దరు నాయకులు నామకే వాస్తుగా ఉన్నారు. కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. ఇక తెలంగాణలో పార్టీ చచ్చిపోయినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ ట్రస్టుకు తాళాలు వేసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు సూచిస్తున్నాయి. తెలుగుదేశం కథ ముగిసినట్లేనని టీఆర్ఎస్ లాంటి పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీ పైన జరుగుతున్న చర్చ ఇది. కానీ టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు మాత్రం పార్టీకి మంచి రోజులు రావడం ఖాయమంటున్నారు. మళ్లీ సైకిల్ పరుగులు పెడుతుందన్న విశ్వాసంలో ఆయనున్నారు. తెలుగుదేశానికి ఊపు తీసుకురావడం కోసం కొత్త నాయకత్వం వస్తుందని నాగేశ్వరరావు ప్రకటించారు. సహచర ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజునే మచ్చ మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీని వదిలిపెట్టేది లేదని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించారన్న మచ్చ తెలుగుదేశంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ మళ్లీ పట్టాలెక్కుతుందని, చంద్రబాబు ఇందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో టీడీపీ తెలంగాణ పగ్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారో కూడా మచ్చ స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీని అప్పగించబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందని మచ్చ తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కోసం తామంతా కృషి చేస్తామని ఆయన అంటున్నారు. అయితే మచ్చ నాగేశ్వరరావు చెబుతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు అందుకుంటారా, నిజంగా చంద్రబాబు ఆయనకు పార్టీని అప్పగిస్తారా, ఇంతకు జూనియర్ సిద్ధంగా ఉన్నారా లాంటి కీలక ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.